రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి కొత్తగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుందండి. కొత్తగా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడము, అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను కొత్తగా మార్చి వేరే రంగుతో వేరే డిజైన్లతో లబ్ధిదారులకు అందించే విధంగాను, అలాగే 6 నెలలకు మించి ఎవరైతే రేషన్ బియ్యం తీసుకోరో అలాంటి వారి రేషన్ కార్డులను రద్దు చేసేటట్టుగాను, అలాగే గత తెలుగుదేశం హయాంలో ఇచ్చిన చంద్రన్న కానుక పథకాన్ని తిరిగి మళ్ళీ అమలు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఎలా ఇస్తారు, 6 నెలలకు బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు ఎందుకు తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు, అలాగే కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తారు, చంద్రన్న కానుక ఏ పండుగల్లో ఏ కానుకలు ఇస్తారు తదితర పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన కుటుంబాల వారికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకుంది. ఇంకా అప్లికేషన్ ఫారం అయితే విడుదల చేయలేదు. అప్లికేషన్ ఫారం విడుదల చేయగానే దాని వివరాలను నేను మీకు తెలియజేస్తాను. ఎలా ఫిల్అప్ చేయాలో కూడా నేను మీకు వీడియో అయితే చేసి పెడతానండి. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు లేదో అలాంటి వారు, కొత్తగా పెళ్ళై వేరుబడిన వారు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునేందుకు అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం అయితే దరఖాస్తులు తీసుకోబోతోంది. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరు డిలీట్ చేయడం, అలాగే పిల్లలు కనుక పుట్టి ఉంటే వారి పేర్లను కొత్తగా రేషన్ కార్డులో చేర్చే విధంగా కూడా ప్రక్రియను అయితే ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఈ విధంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించి అక్టోబర్ నెల నుంచి ఈ రేషన్ కార్డుదారులందరికీ కూడా రేషన్ షాప్ ద్వారా ఉచితంగా బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, గోధుమ పిండి, సజ్జలు, జొన్నలు వంటి నిత్యావసర సరుకులను కూడా లబ్ధిదారులకు అందించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని అక్టోబర్ నుంచి కొత్తగా రేషన్ పంపిణీ విధానంలో అయితే మార్పులు చేయబోతా ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్తగా డిజైన్లను మార్చి రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులతో ఉన్న రేషన్ కార్డులు స్థానంలో కొత్త డిజైన్లతో ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు అందరికీ కూడా రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైస్ కార్డులు రద్దయిపోయి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు అయితే రాబోతా ఉన్నాయి. గతంలో రేషన్ కార్డుకు ప్రత్యేకంగా నెంబర్ ఉండగా రైస్ కార్డుకు అంకెలతో కూడిన నెంబర్ అయితే ఇచ్చేవారు. అది ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆ రైస్ కార్డు అయితే చెల్లలేదు, కానీ మనకు రేషన్ కార్డు ద్వారానే రైస్ అయితే ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డు ఇంకా ఉనికిలోనే ఉంది. ఆన్లైన్ లో కూడా రేషన్ కార్డు నెంబర్ ని మనం టైప్ చేసినట్లయితే మనకు రైస్ కార్డు, రేషన్ కార్డు రెండు కూడా డిస్ప్లే అవుతాయి. దీని ప్రకారం రైస్ కార్డు తొలగిపోయి ఇక మనకు రేషన్ కార్డు కొత్త డిజైన్ తో కొత్త రేషన్ కార్డు అయితే అందబోతా ఉంది. ఇక ఎవరైతే 6 నెలలుగా రేషన్ తీసుకోలేదో అలాంటి వారి రేషన్ కార్డులన్నీ కూడా అనర్హులుగా గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1,30,000 మంది రేషన్ తీసుకొని వారిని గుర్తించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెల నుంచి ఇలాంటి వారందరికీ రేషన్ కార్డులు రద్దయిపోయి ఎవరైతే రెగ్యులర్ గా రేషన్ తీసుకుంటున్నారో అలాంటి వారికి మాత్రమే రేషన్ అయితే ఇస్తూ ఉంది. ఎవరైతే రేషన్ కార్డు ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డు ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా వస్తుందండి. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీలు రావాలన్నా కూడా రేషన్ కార్డు చాలా ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్నా కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారైనా రేషన్ తీసుకుంటే మీ రేషన్ కార్డు సేఫ్ గా ఉంటుంది. అలా కాకుండా 6 నెలలకు మించి రేషన్ తీసుకుంటే కనుక మీ రేషన్ కార్డు అయితే కట్ అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక చంద్రన్న కానుకలకు సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి మనకు తాజా స్వీట్ న్యూస్ అయితే వస్తుందండి. ఏంటంటే 2014-19 కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ చంద్రన్న కానుక పథకం ద్వారా రేషన్ కార్డుదారులకి పండగల సమయంలో పిండి వంటలు చేసుకోవడం కోసం ఉచితంగా కానుకలు అయితే ఇచ్చేది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ కానుకలను నిలిపివేయడం జరిగింది. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఈ చంద్రన్న కానుకలు మొదలుపెట్టి అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ పండగల సమయంలో ఈ చంద్రన్న కానుకల కిట్ అయితే అందించబోతా ఉంది. ఈ చంద్రన్న కానుక కిట్ అనేది సంక్రాంతి పండుగకు అలాగే క్రిస్మస్ పండుగలకు రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో శనగపప్పు, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, అలాగే 100 మిల్లీల నెయ్యి ప్యాకెట్ ని ఈ చంద్రన్న కానుక ద్వారా అయితే ఇస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది ముస్లింలకైతే రంజాన్ పండుగ సందర్భంగా 2 కిలోల చక్కెర, 5 కిలోల గోధుమ పిండి, 1 కిలో వర్మిసెల్లి, 100 మిల్లీగ్రాముల నెయ్యి,
తో కూడిన తోఫా కిట్లను ఇక్కడ ఈ ముస్లిం లబ్ధిదారులకైతే అందిస్తారండి. ఈ చంద్రన్న కానుకను మనకు సంక్రాంతి, క్రిస్మస్ అలాగే రంజాన్ సందర్భంలో ఇస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఇస్తారో లేదో వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం ఇచ్చినా నేను ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.